ఏ తమ్ముడు, ఏంటండి ఇది పద్ధతి కాదు. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇవాళ చూస్తూ ఉంటే నా తెలుగు ప్రజలు చూస్తున్నటువంటి అభిమానం చూస్తూ ఉంటే నా ఒళ్ళు గగ్గురు పడుస్తూ ఉంది. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఏ తమ్ముడు, ఏంటండి ఇది పద్ధతి కాదు. తొక్కి పడేస్తాం. వెళ్ళొస్తాను. ఏ తమ్ముడు, ఏంటండి ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా అండి? మీ అందరి కోసమే స్టేజీ ప్రోగ్రాం పెట్టాం. మీరు ఇక్కడే ఉండి విజలేస్తేనే మేము అక్కడ డ్యాన్సులు వేస్తాం. మీరు లేకపోతే మేము లేము. ఏ తమ్ముడు ఆగు. ఏ తమ్ముడు డ్రామా ఏంటండి ఇలా వెళ్ళిపోతారా అండి? పద్ధతి కాదు. డ్యాన్స్ వేస్తాం. ఖచ్చితంగా చూసి క్లాప్స్ కొట్టాలి. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇప్పుడు పాల్ గారు చేస్తాం. హైదరాబాద్కి వచ్చాను, హుసేన్ సాగర్ చూశాను. ఏ తమ్ముడు చందు, నాతో సెల్ఫీ దిగుతావా? ఇటు పక్కకు రా, దిగుతావా? మీరంతా మనుషులేనా? నేను ప్రశ్నిస్తున్నా. ఓటేరా. మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించకపోతే నేను పిఎం కాలేను. ట్రంప్తో కూడా మాట్లాడాను కదా. ఏమంటారండి మీరు? ఓకే, నెక్స్ట్ అన్న పాల్ గారిది మాట్లాడుకున్నా. బాలకృష్ణ సార్ ఆయన మామూలుగా మాట్లాడతారు కదా. అందరికీ నమస్కారం. ఇవాళ చూస్తూ ఉంటే ఎన్నో చరిత్ర సినిమాలు అయితేమి, అటు పొలిటికల్ సినిమాలు అయితేమి, ఈ విధంగా అదొక చరిత్ర. నాన్నగారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలలో ఇది ఒక చరిత్ర. ఉపకప్పునప్పు ఒక పోలికి నుండు చూడ చూడ రుచుల జార వేరయ్య, పురుషులందు పురుషుల వేరయ్య, విశ్వ ఎందుకు నవ్వుతావు? ఎందుకు నవ్వుతావు? యశోదామ వినరు వేమ, అంతేగా? ఇంకో డైలాగ్ కూడా చెప్తా. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా? చూస్తావా? ఏరగు రెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ అబ్బని నేను రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది బొల్తాడైతే రారా రా. నా పేరులోని సింహం ఉందిరా, అది ఆకలేసి అనం తిరదు, పౌరుషాన్ని చుట్టుంది. సార్ మరి దాహం వేస్తే సార్ ఎవరా నువ్వు? సారీ సార్. సూపర్ సూపర్. ఇప్పుడు రజనీకాంత్ గారు అంటారు కదా, అదొక స్టైల్. అది ఆయన ఏం చేసినా కూడా దానికి ఒక స్టైలు అంటాడు కదా. అట్లా అంటాడు హే కాలా హే తాంబ్రే మాయిల్ ఫకీర్. కఫాలి ఏ కఫాలి, అఖండ జోల ప్రజోల కరోనా దుర్మిష్టిని, మచ్చ మస్తిష్కా భక్షిణి, దుందుం కల్లా జుంజుం మార్తపయాని, హర్చనంద స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గంట బేరడ పక్షులు చెప్పి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదూ. ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడు, అమరుడైపోయాడు. ఏం పలకవేం? ఇది కళ. బట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు కోపంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారన్న? నేను ఇప్పుడే చెప్తున్నా, పబ్లిక్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. కావాలంటే వెళ్ళి చూసుకో. ఇలా మాట్లాడితే ఎవరు భయపడేది లేదు. మా పతాపం ఏదో చూపిస్తాం. వెళ్ళొచ్చాక వెళ్ళొచ్చా చెల్లి, వెళ్ళొచ్చా. అవ్వగానే వచ్చిండి అన్న, నాకు మీ అక్కడ వస్తుంటే భయం వేస్తుంది అన్న. క్యారెక్టర్ అవ్వగానే బయటకు వచ్చిండి అన్న. మీరు అంతేనా? అప్పుడప్పుడు మేము గిల్లుకుంటుంటాం ఏ పాత్రలో ఉన్నామా. ఇప్పుడు 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 పాత్రలు చేసామా? ఇప్పుడు ఒక పాత్ర చేసాం. ఎందుకురా ఇలా ఉన్నా, ఎందుకురా ఇలా ఉన్నా? ఇది నీ ఊర్రా, మీ అమ్మ మీ నాన్న వీళ్ళందరినీ వదిలేసి నువ్వు పొట్టుకుంటి కోసం ఎక్కడికో వెళ్ళి బతుకుతానంటున్నావే.
వీళ్ళు రేపు చచ్చిపోతే ఎవరికి నువ్వు సంపాదించి పెట్టేది? రే రే విన్రా విన్రా రే. క్యారెక్టర్కి ఆ డిఫరెన్స్ కనపడతా ఉండాలి. నేను అలా చేస్తున్నాను దాంట్లోనే ఉంటానంటే అది కుదరదు, అవదు. ఎమోషనల్ చేయాలి. మిమిక్రీ వచ్చింది, మిమిక్రీ చేస్తుంటాం. ఇప్పుడు ఇది నటన అంటే ఏ పాత్ర చేసినప్పటికీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతూ ఉండాలి. ఓకే, నువ్వు దాంట్లోనే ఉండిపోతే ఎలా? ప్రకాష్ రాజ్ గారు చేస్తా. హనుమంతుడు అడుక్కు తింటే గర్కమంతుడు గీక్కు తిన్నాడని ఏంటో నీ నచ్చ? ఒక్కరిని చంపారని ఊరంతా తగలబెట్టేసిన వాడిని నేను మొనార్కి, నన్ను ఎవడు మోసం చేయలేడు రోయ్. జాట్రా రోయ్, స్వప్న సక్రాతి ముగ్గ అయితే అందులో నేను గొబ్బెమ్మడ్రా. కాంగ్రెస్ వచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నాకు గుండెని తొక్కుతావురా, చంపేస్తాను రోయ్. నేను మొనార్కిని, నన్ను ఎవడు మోసం చేయలేడు. అంటే చాలా మంది వాయిస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు, బట్ మీరు ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ మీద కూడా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారన్న. బాడీ లాంగ్వేజ్ వస్తేనే వాయిస్ వస్తుంది. అవునా? ఈ విషయం చాలా మందికి తెలియదు అనుకుంటా. చాలా మంది ఏంటంటే వాయిస్ని మాత్రమే పట్టుకుంటారు, బాడీ లాంగ్వేజ్ని పట్టుకోరు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సార్ ఉన్నారు. ఏమంటవి మానవ జాతి నీచమా, వైతరు వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రాలు సైతం మంట కలిపి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నారి సావిత్రిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అవహేళన చేయటా? ఎంత అవివేకము, ఎంత జ్ఞానము, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అదుకుడు నరుడు అడ్డముడు అన్న కించభావాన్ని కుక్కట వేల సైతంతో పగలించి వేసదా? ముక్కులేని ముక్కుడి దేవతలు, దిక్కులేని అష్టదిక్పాలకులు, మనుగునిచ్చే పంచభూతులు సైతం జయ హో నరుడు ఆనేషించే విధముగా ఈ సింహాసనను అధిష్ఠించదా? ఈ డైలాగ్ అంటే ఈ వాయిస్లన్నిటికీ ఒకే బిల్ట్లో ఉంటాయి, వస్తాయి కదా. ఆ వాయిస్లన్నీ కూడా ఒకే బిల్ట్లోనే వస్తుంటాయి. అట్లా వాయిస్ని మనం ఒక్కొక్కటి పట్టుకోగలం. అట్లా ఇప్పుడు సుధాకర్ గారు ఉన్నారు. అబ్బో నీ అబ్బా చెడుగుడు, అబ్బో అయ్యో డుగు ఆ హిట్లర్ గారు మళ్ళీ వస్తాడు, కొట్టిన చోడు కొట్టకుండా కొడతాడు. అబ్బా అంటే పోసాని కృష్ణమూర్తి గారి వాయిస్ వచ్చాను వచ్చు, కానీ ఆయన ఎప్పుడు మనం సరదాకి ట్రై చేయి, బాగుంటే చేద్దాం. లేకపోతే రాజా నీటికి వచ్చా, రాజా నీ దండ పెడతా, ఒరే నీ దండ పెడతా, అట్లా అలాగా. సాయి కుమార్ గారు ఉన్నారు, చేస్తాను. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక 3 సింహాలైతే కనబడే ఆ 4వ సింహాలే ఈ పోలే అగ్ని. ఓకే, అంటే ఆ బేస్కి సంబంధించిన వాయిస్ అన్నమాట. అన్న సాయి కుమార్ గారు డైలాగ్ చెప్తుంటే ఆయన ఎక్కడ మైక్ కాదు కదా, పోలీస్ స్టోరీ అన్న. అగ్ని అగ్ని ఓకే, కొచ్చేనా కొడుకులా ఉన్నాడు వీడు, చూస్తుంటే కొచ్చేనా కొడుకులా ఉన్నావు కదరా. సో అది కాదా మెగాస్టార్ అంటే అన్న వాయిస్ ఓకే. ఈరోజు చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీరు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ అనురాగాలు చూస్తుంటే మనసు ఉల్లాసంతో ఊగిపోతుంది. ఇదే ప్రేమ చరణ్ మీద కూడా ఉండాలి. మీరందరూ కూడా చరణ్ని నన్ను అభిమానించినట్టే చరణ్ కూడా అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడలే కానీ ఆశ్చర్యం ఎందుకు? ఎలొస్తా రాననుకున్నారా లేననుకున్నారా? సారీ మర్చిపోయా. నేను నాకు గుర్తుంది అన్నది.